ఏఎస్బిఎల్ వారి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం సింగర్ సునీత గారి మధురగానంతో మార్చి 27 సాయంత్రం 5:30కు బుక్ మై షోలో మీ ఉచిత పాస్ ఇప్పుడే బుక్ చేసుకోండి. జగిత్యాల వైష్ణవి ఘటన మరవక ముందే మరొక దారుణమైనటువంటి సంఘటన ఇప్పుడు బయటకు వచ్చేసింది. అక్కడ వైష్ణవి 4 నెలల గర్భవతిగా ఉన్నటువంటి వైష్ణవిని అత్యంత దారుణంగా అక్కడ తన భర్తే చంపేస్తే, ఇక్కడ మాత్రం 9 నెలల నిండు గర్భిణి తనకు తానుగా తన భర్త చేసినటువంటి మోసానికి ప్రాణాలు వదిలేసుకుంది. 20 రోజుల్లో, కేవలం ఇంకొక 20 రోజుల్లో అయితే బిడ్డకు ప్రసవం కూడా ఇవ్వవలసినటువంటి తల్లి 9 నెలలు కడుపులో ఆ బిడ్డను మోసి చివరి 20 రోజుల ముందు భర్త చేసినటువంటి మోసాలకు భరించలేక ఇంకా తన కడుపులో ఉన్నటువంటి బిడ్డతో సహా బలవన్మరణానికి పాల్పడింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే మనస్తాపంతో ఆ తల్లి కుంగిపోయింది. అదే విషయంలో భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైనటువంటి ఆ గర్భిణి ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో తీవ్ర విషాదాన్ని నింపింది. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గానికి చెందినటువంటి అపర్ణ సుధీర్ ప్రేమించిన తర్వాత కొన్ని రోజులకు పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం అపర్ణ 9 నెలల గర్భవతి కూడా. మరో 20 రోజుల కేవలం పన్నంటి బిడ్డకు జన్మనిచ్చి ఉండేది. ఇదే సమయంలో భర్త అక్రమ సంబంధం గురించి ఆమెకు తెలిసింది. ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇదే విషయం పైన అపర్ణ తీవ్రంగా కుంగిపోయింది కూడా. కడుపులో బిడ్డను మోస్తూ ఒకవైపు భర్త చేస్తున్నటువంటి మోసాలను ప్రేమించి అందరిని వదిలేసి తనను నమ్మి వచ్చి తనతో పాటు కాపురం చేస్తున్నటువంటి ఈ వ్యక్తి నన్ను ఇంత దారుణంగా మోసం చేస్తాడనేటువంటి ఆవేదనతో కుంగి కుషించి అప్పటికి 9 నెలల పాటు తన కడుపులో బిడ్డని మోస్తూ ఎంతో అవస్థలు పడింది. ఇక కుదరదని చివరగా తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి ఆమె ఈ యొక్క దారుణమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇది గమనించినటువంటి కుటుంబ సభ్యులు అపర్ణని ఆసుపత్రికి తరలించారు. వెంటనే 4 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది ఈరోజు అపర్ణ. దీంతో ఒక్కసారిగా ఈ వార్త తెలిసినటువంటి తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ, చుట్టుపక్కల కానీ, బంధువులు కానీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడుపులో బిడ్డనుతో సహా ఇద్దరి ప్రాణాలు తీసేసుకున్నటువంటి పరిణామం ఇప్పుడు చాలా ఆందోళన కలిగిస్తుంది, ఆవేదనను తెప్పిస్తుంది. వైష్ణవి ఘటన జరిగినప్పుడే అందరి గుండెలు పగిలిపోయాయి. కడుపులో ఉన్నటువంటి బిడ్డని ఇంత అత్యంత దారుణంగా కిరాతకంగా ఎలా చంపాడు ఆ వ్యక్తి అనేటువంటి విషయం పైన చాలా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు తన విషయంలో కూడా ఇక్కడ అతను డైరెక్ట్ చంపకపోయినా తాను చనిపోవడానికి కారణమైపోయాడు. అతను చేసినటువంటి మోసానికి ఇక్కడ ప్రేమ వివాహమే, అక్కడ ప్రేమ వివాహమే. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ రకంగా ఉన్నాయి అనే దానికి నిదర్శనంగా మారింది ఈ ఘటన కూడా. ఆ తల్లి ఎంత మనోవేదనకు గురైందో, ఎంత ఆందోళనకు గురైందో, కానీ తప్పుడు నిర్ణయం తీసుకుంది. కడుపులో ఉన్నటువంటి బిడ్డతో పాటు తాను కూడా ఈ యొక్క బలవన్మరణానికి పాల్పడిందో ఈరోజు ఇద్దరు ప్రాణాలు లేకుండా పోయాయి. కడుపులో ఉన్నటువంటి బిడ్డతో సహా తన ప్రాణాలు కూడా లేకుండా పోయాయి. కానీ ఆ వ్యక్తి మాత్రం ఇప్పుడు హ్యాపీగా బ్రతికేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఇలాంటి క్షణికావేశంలో కడుపులో ఉన్నటువంటి బిడ్డతో సహా చనిపోయేటువంటి పరిస్థితి రాకుండా కొంత కౌన్సిలింగ్ తీసుకుంటే బాగుండేదో అనిపించింది. ఎందుకంటే తను చేసింది మోసమే. తన భర్త నమ్మించి ఇంత దారుణానికి ఒడిగట్టింది నిజమే, కానీ దానికోసము తన కడుపులో ఉన్నటువంటి బిడ్డతో సహా తన జీవితాన్ని కూడా పూర్తిగా శాశ్వతంగా ఈ లోకం నుంచి వదిలేయడం అనేది కొంత ఆలోచించి ఉంటే బాగుండేదని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. బిడ్డ కోసమన్నా ఆ తల్లి ఇంకొద్ది రోజులు ఆగి ఉంటే బాగుండేది. ఆ తర్వాత బిడ్డను చూసైనా కూడా తనను ధైర్యం తెచ్చుకొని ఇంకా ఈ లోకంలో ముందుకు వెళ్ళడానికి, తన భర్త చేసేటువంటి మోసాలను అధిగమించి ఈ లోకంలో ముందుకు వెళ్ళడానికి ఒక అవకాశం లభించేది అంటూ కూడా చాలామంది అక్కడ రోధిస్తున్నారు. ఏదేమైనా కూడా ఈ ఘటన ఇప్పుడు ఆ కుటుంబంలో తీరని ఆవేదన మిగిల్చింది. అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల స్థానికులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఇలా ఈమె నిండు గర్భవతిగా ఉండి శిశువుతో పాటుగా, కడుపులో ఉన్నటువంటి బిడ్డతో పాటుగా తను ఈరోజు ఇలాంటి నిర్ణయం తీసుకొని తుదిశ్వాస విడవడం పట్లయితే కన్నీటి పర్యంతం అవుతున్నారు. యథార్థ సంఘటన ఎక్కడో మనం దూర ప్రాంతాల్లో చూస్తూ వార్తల్లో వింటాం. అలాగా ఈరోజు మా కళ్ళ ముందు మా కాలనీలో ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే తను తల్లిదండ్రులకి ఏకైక ఒగ్గాన ఒక కూతురు, కొడుకైనా కూతురైనా తనే. తనకి ఎంతో తల్లిదండ్రులు ఒక రజకులు, వాళ్ళు రోజువారీ కూలి, రోజువారీ ఇస్త్రీ చేసి వచ్చిన డబ్బుతో కష్టపడి బీఫార్మసీ కంప్లైంట్ చేసే విధంగా తనను ఒక కొడుకులా ప్రోత్సహించి చదివించారు. కానీ చివరికి తన కూతుర్ని
చదివించి బీఫార్మసీ కంప్లీట్ అయిపోయింది. ఒక 1 మంత్లో సర్టిఫికేట్ కూడా వచ్చింది. తనకు నేను వరుసకు బాబాయ్ నేను అవుతాను. బాబాయ్ నాకు ఈ విధంగా నాకు బీఫార్మసీ కంప్లీట్ అయిపోయింది, ఎక్కడైనా ఏదైనా నేను జాబ్ చేయాలి అనేది. అలాగే ఇలా అనే క్రమంలో తనకి ఈ వజ్రగడ్డి సుధీర్ అనే ఇలాంటి వ్యక్తి ట్రాప్ చేసి 3 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకోవడం జరిగింది. సో పెళ్లి చేసుకున్న తర్వాత ఈవిడ తల్లిదండ్రులను కూడా పక్కన పెట్టి, వాళ్ళ కుటుంబాలను సైతం పక్కన పెట్టి ఆలోచించకుండా, చిన్నపిల్లల మనస్తత్వంతో తను ఆ యొక్క ఏది ఆలోచించకుండా, వెనక ముందు ఏమీ ఆలోచించకుండా తనతో నమ్మకంగా వెళ్ళిపోయిన తర్వాత కూడా తను చూసుకుంటాడనే నమ్మకం తనకు కలిగించకుండా, మ్యారేజ్ పెద్దల్ని ఎదిరించి కూడా పెళ్లి చేసుకొని, గుడిలో మ్యారేజ్ చేసుకొని వాళ్ళ మట్టుకు వాళ్ళు బతకడం జరిగింది. 3 సంవత్సరాలుగా అనుభవించిందేమో. అటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. అంటే ఎందుకు మాట్లాడలేకపోతానంటే, పక్కన జరగడం కూడా ఈ విధంగా మేము మాట్లాడలేకపోతున్నాం. ఎక్కడో తెలంగాణలో సైతం ఆమె 20 సంవత్సరాల నిండు 6 నెలల గర్భిణి వైష్ణవ్ అనే యూట్యూబర్ హరిబాబు అనే వ్యక్తి చిత్రహింసలు పెట్టి చంపడం జరిగింది. అక్కడ సోషల్ మీడియా వేదికగా అందరూ, అక్కడ రాష్ట్రం మొత్తం ప్రజలందరూ స్పందించారు. కానీ ఇక్కడ ఇటువంటి దుర్మార్గమైన సంఘటనలు జరుగుతున్నా సరే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మన శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. కానీ ఇలాంటివన్నీ కప్పిపుచ్చుకొని లోపలే పెద్దల సమక్షంలో ఒక రాజకీయ వ్యవస్థల్లో ఇటువంటి సంఘటనలు బయటికి రాకుండా కప్పిపుచ్చిస్తున్నారు. చాలా బాధగా ఉంది సార్. ఇటువంటి వ్యవస్థపై, ఇటువంటి జరిగిన దుర్మార్గమైన సంఘటనలపై పోలీసు వ్యవస్థ కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళ కుటుంబాలని సైతం న్యాయం చేయాల్సిన అవసరం అయితే ఉంది సార్.